హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్ వచ్చేటప్పటికి ఛందస్సుకు సంబంధించి పద్యాల్లో ఉన్నటువంటి రకాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. గత క్లాసులో మనం ఏం చెప్పుకున్నామంటే ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం అంటే లఘు అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, ఛందస్సుకు ఉన్నటువంటి పేర్లు ఏంటి, వేదాంగాల్లో ఛందస్సు ఎన్నోది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు పద్యాల్లో ఉన్నటువంటి రకాల్లో వృత్త పద్యాల గురించి మనం తెలుసుకుంటాం. ముందుగా వృత్తాలంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ లాగా తిరుగుతుంది కదా! వచ్చినటువంటి గణమే మరలా మరలా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి వీటికి వృత్తాలనేటువంటి పేరన్నమాట. ఇవి మనకి మొత్తం కూడా 4 ఉన్నాయి. ఆ 4 గురించి ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఉత్పలమాల గురించి తెలుసుకుందాం. ఉత్పలమాలని మనం కలువ పూలమాల అని కూడా అంటారు. కలువ పూలమాల. దీని మీద కూడా మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఉత్పలమాలని ఏమంటారు? కలువ పూలమాల. ఇక్కడ ఉత్పలమాల లక్షణాలు కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఉత్పలమాల అనేటువంటిది వృత్తానికి చెందినటువంటి పద్యము. ప్రతి పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. వృత్తాల్లో ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా 4 పాదాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదం 20 అక్షరాలు ఉంటాయి అన్నమాట. ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు? 20 అక్షరాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలో ఇది గుర్తుంచుకోవాలి మనం, భరణ భబరభ అనేటువంటి ఈ యొక్క గణాలు అనేటువంటివి వరుసగా వస్తాయి. భరణ భబరభ అంటే 4 పాదాల్లో కూడా భరణ భబరభ అనేటువంటి గణాలు వరుసగా వస్తాయి అన్నమాట. అలాగే యతి స్థానం, 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతి స్థానం అనేటువంటిది ఈ యొక్క ఉత్పలమాల పద్యంలో ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అంటే ఏంటి? పద్యపాదంలో ఉన్నటువంటి 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. పద్యపాదంలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని యతి అంటారన్నమాట. ఇది ఉత్పలమాలకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చేటువంటి ఉదాహరణ ఇచ్చి ఆల్రెడీ అవి గురులఘువులు అనేటువంటివి గుర్తించున్నాయి చూడండి. ఇక్కడ మనం ఈ యొక్క లక్షణాలన్నీ వీటికి సరిపోలినాయా లేదా అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, గురు లఘువులు అనేటువంటివి మనకి తెలుసు కాబట్టి గురువు ఏ అక్షరం వస్తుంది, లఘువు ఏ అక్షరం వస్తుంది మనకు తెలుసు కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ యు యు అనేది గురువు కాబట్టి ఇక్కడ గురువు ఆల్రెడీ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక రా అనేది, పు అనేది ఇక్కడ రస్వాక్షరాలు కాబట్టి లఘువులైనవి. అలాగే దే అనే దీర్ఘం కాబట్టి గురువైంది. షా మా అనేటువంటివి లఘువులు. అలాగే ఇక్కడ లఘువు కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఎప్పుడైనా కూడా ఏమవుతుంది? గురువు అవుతుంది. కాబట్టి ద్విత్వాక్షరం లఘువు కాబట్టి. అలాగే ఇది చూడండి, టు లా అనేటువంటివి 2 కూడా రస్వాక్షరాలు కాబట్టి లఘువులు. అలాగే నువ్వు అనేది గురువు, గగ అనేటువంటిది మామూలుగా లఘువులు. అలాగే షౌ, కౌ, షౌ అంటే అయ్యవులతో కూడినటువంటి అక్షరాలు కూడా మనకి గురువులు అవుతాయి. అలాగే సంయుక్తాక్షరం కాబట్టి లఘువైంది. ఇది కూడా మామూలు అక్షరం కాబట్టి లఘువైంది. అలాగే ఇక్కడ చూడండి, రా అనేది దీర్ఘం కాబట్టి గురువు, క్రా అనేది సంయుక్తాక్షరం కాబట్టి లఘువు, సున్నాతో కూడుకున్నటువంటి అక్షరం కాబట్టి ఇది గురువైంది. అలాగే భూ అనేది లఘువు, లన్ అంటే పొల్లు హల్లతో కూడినటువంటి అక్షరాలు మనకి ఏమవుతాయి? గురువులు అవుతాయి. ఈ విధంగా మనం వీటికి గురు లఘువులు అనేటువంటివి గుర్తించిన తర్వాత ఇవి 3 అక్షర గణాలు కాబట్టి మనం ఏం చేయాలంటే 3 అక్షరాలుగా మనం వీటిని విడగొట్టాలి. ఈ విధంగా 3 అక్షరాలుగా విడగొట్టాలి. విడగొట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క భరణ భబరవ అనే గణాలు అనేటువంటివి వరుసగా వచ్చినాయా రాలేదా అనేటువంటిది మనం ఇప్పుడు చూడాలన్నమాట. ఇక్కడ గత వీడియోలో మీకు దీనికి గురులఘువుల్ని అలాగే గణాలని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో నేను ఒక కోడ్ చెప్పా. యమాత, రాజబాణ సలగం కానీ లేకపోతే బజెస, ఎరత, మన అనేటువంటివి కానీ మనకి తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ అంత అవసరం లేకుండా సింపుల్గా చిన్న ట్రిక్తో మనం ఇక్కడ ప్రతి పద్యాన్ని కూడా మనం గణం ఏదో గుర్తించుకోవచ్చు. మొట్టమొదటి 3 అక్షరాలు గుర్తించండి. మొట్టమొదటి 3 అక్షరాలు. మొట్టమొదటి 3 అక్షరాలు ఏమొచ్చినాయి చూడండి, గురువు, 2 లఘువులు. కాబట్టి బజెస ఎరత మన రాసుకోండి. బజెస ఎరత మన రాసుకున్న తర్వాత బా అంటే మొదట్లో ఉంటుంది కాబట్టి మొదట గురువు ఉండేది
భగనము. కాబట్టి ఇక్కడ బాతో ఏమున్నాయి? భరణ భబరవా. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యం అవుతుంది. ఇంక ప్రతి పాదంలో కూడా వరుసగా ఇవే ఉంటాయి. భరణ భబరవ అనే గణాలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మనం అక్షరాలు సరిపోయినాయా లేదా చూద్దాం. 20 అక్షరాలు ఉంటాయి కదా! చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కాబట్టి 20 అక్షరాలు అనేటువంటివి సరిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రాస నియమం అంటే యతి అనేది సరిపోయిందో లేదో చూద్దామండి. మొదటి అక్షరానికి అలాగే 10వ అక్షరానికి యతి. కాబట్టి ఇక్కడ చూడండి యు ఉంది ఇక్కడ మొదటి అక్షరం. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా ను ఉంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. యతికి అనేటువంటిది అచ్చు ప్రధానం. యతికి ఏం ప్రధానం? అచ్చు ప్రధానం. అలాగే ప్రాసకి హల్లు ప్రధానం. ప్రాసకి హల్లు ప్రధానం. కాబట్టి సేమ్ ఒకే రకమైనటువంటి అక్షరమైన ఏడుంటుంది. అక్షరం లేకపోతే అందులో ఉన్నటువంటి అచ్చును కూడా మనం గుర్తించగలగాలి. ఇది ఉత్పలమాలకి చెందినటువంటి లక్షణాలు. తర్వాత చూడండి చంపకమాల. చంపకమాల అంటే మనం సంపెంగ పూలమాల అని కూడా అంటాం. చంపకమాల ఏమంటాం? సంపెంగ పూలమాల. సంపెంగ పూల మాల అంటాం. ఇప్పుడు చంపకమాలకు సంబంధించిన లక్షణాలు చూద్దామండి. చంపకమాల వృత్తములకు చెందినటువంటి పద్యం. అలాగే ప్రతి పాదంలో కూడా 4 పాదాలు ఉంటాయి ప్రతి పద్యంలో. ఇక్కడ చంపకమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ చంపకమాలలో వచ్చే గణాలు ఏంటి? నజభజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. 1వ అక్షరానికి 11వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే వృత్త పద్యాలన్నిటికీ కూడా ప్రాస నియమం ఉంటుంది. యతిమైత్రి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఈ ఎగ్జాంపుల్ కూడా మనం గుర్లగూలు అనేటువంటివి ఇక్కడ గుర్తుపెడదాం చూడండి. వనికి అంటే ఇక్కడ మొదట్లోనే ఇక్కడ ఏముంది? ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరాలన్నీ కూడా ఏమవుతాయి? లఘువులు అవుతాయి. నీకి అనేది మామూలుగా ఈ హ్రస్వాక్షరాలు కాబట్టి లఘువులు. అలాగే ఇక్కడ నీ అనేది లఘువు. నీ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. కు అనేది మామూలుగా హ్రస్వాక్షరం కాబట్టి లఘువైంది. అలాగే బో అనేది గురువైంది. లేబు అనేవి మామూలు అక్షరాలు కాబట్టి 2 లఘువులు. ధ అనేది లఘువు. అలాగే ఇక్కడ వా అనేది గురువైంది. ఎందుకైందంటే ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. అలాగే లా అనేది మామూలు అక్షరం కాబట్టి లఘువు. అలాగే ప్లు అనేది ఇక్కడ సంయుక్తాక్షరం కాబట్టి దీనికి ముందున్నటువంటిది గురువైంది. అలాగే ఇది లఘువైంది. అలాగే ఇక్కడ చూడండి చ అనేది లఘువు. రిమ్ అంటే సున్నాతో కూడుకొని ఉంది కాబట్టి గురువు. అలాగే ప అనేది మామూలు అక్షరం కాబట్టి లఘువు. అలాగే ఇక్కడ చూడండి చు అనేది ఇక్కడ ద్విత్వాక్షరం కాబట్టి ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటిది గురువు. అలాగే నే అనేది ఇది గురువు అన్నమాట. దీర్ఘం ఉంది కాబట్టి. ఈ విధంగా మనం ఇక్కడ గురులఘువులు గుర్తుంచుకున్న తర్వాత ఎప్పటిలాగానే 3 అక్షరాలుగా వీటిని మనం విడగొట్టుకోవాలి. విడగొట్టుకున్న తర్వాత వాటి గణాల పేర్లు అనేటువంటివి మనం నిర్ణయించాలి కాబట్టి మరలా బజెస, యరత, మన అనేటువంటివి రాసుకున్న తర్వాత బజెసలో ఏమో గురువుల ప్రాధాన్యం, యరత అనేటువంటిది లఘువుల ప్రాధాన్యం, మా అంటే అన్ని గురువులు, నా అంటే అన్ని లఘువులు అన్నమాట. కాబట్టి ఇక్కడ నా అంటే అన్ని లఘువులు కాబట్టి ఇక్కడ నా వచ్చింది కాబట్టి నాతో ఏమున్నాయి? నజభజ జజర. కాబట్టి వరుసగా ఇంకా మనం నజభజ జజర అనేటువంటివి ఇట్లా గుర్తించాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ప్రాస 1వ అక్షరానికి 11వ అక్షరానికి యతి అనేటువంటిది చెల్లిందో లేదో చూద్దాం చూడండి. ఇక్కడ 1వ అక్షరం దీనికి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. కాబట్టి ఇక్కడ చూడండి అక్కడ వా ఉంది. ఇక్కడ వా ఉంది. దీన్నే మనం యతిమైత్రి అంటామన్నమాట. అలాగే తర్వాత శార్దూలం. శార్దూలాన్ని మనం ఏమని పిలుస్తామంటే పెద్ద పులి అని పిలుస్తారు. శార్దూలానికి ఏం పేరు? పెద్ద పులి.
ఇక్కడ శార్దూల పద్యాల లక్షణాలు గాని మనం చూస్తే, శార్దూలం వృత్తానికి చెందిన పద్యం. 4 పాదాలుంటాయి. ఇక్కడ శార్దూలంలో 19 అక్షరాలుంటాయి. శార్దూలంలో ఎన్ని అక్షరాలు? 19 అక్షరాలుంటాయి. ఇందులో వచ్చే గణాలు మస, జస, తతగ. వరుసగా మస, జస, తతగ అనే గణాలనేటువంటివి వస్తాయి. అలాగే 1 నుండి 13వ అక్షరానికి యతిమైత్రి ప్రాస నియమం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ పద్యానికి సంబంధించి గురు లఘువులు అనేటువంటి ఇక్కడ గుర్తించున్నాయి. మీరు ఒకసారి మీరు కూడా మీ పేపర్ మీద రాసి ఒకసారి వీటిని చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ శార్దూలానికి మసజస్ తతగా అనే 2 గణాలు వస్తాయి కాబట్టి మా అంటే ఏంటి? అన్ని గురువులు. కాబట్టి మొదటి 3 అక్షరాలే ప్రధానం అన్నమాట. మొదటి 3 అక్షరాలు గుర్తుంచుకొని దానికి ఏ గణం వస్తుందో చూసుకుంటే బా వస్తే భరణ భవరవ, నా వస్తే నజబజ జజర, అలాగే మా వస్తే మసజస తతగ. ఇలా కూడా మనం తొందరగా దీన్ని గుర్తుంచేసుకోవచ్చు అన్నమాట. అలాగే చూడండి నెక్స్ట్ మత్తెమం. మత్తెబాన్ని మనం ఏంటంటే మదించిన ఏనుగు అంటారు. మత్తెబాన్ని ఏమంటారంటే మదించిన ఏనుగు. మదించిన ఏనుగు అంటారనమాట. ఇక్కడ మత్తెబ లక్షణాలు గాని మనం చూసినట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మత్తెబానికి 20 అక్షరాలుంటాయి. మత్తెబంలో వచ్చేటువంటి గణాలు సభరణమయవ, 1 నుండి 14కి యతిమైత్రి, ప్రాస నియమం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఉత్పలమాలకి 20 అక్షరాలుంటాయి. మత్తెబానికి 20 అక్షరాలుంటాయి. ఉత్పలమాలకి 20 అక్షరాలొచ్చి భగ్నం గాని వచ్చిందంటే అది ఉత్పలమాల. ఇక్కడ మత్తెబంలో 20 అక్షరాలొచ్చి ఇక్కడ మనకి సగనం గాని ఉందంటే అది మత్తెబం అని గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు గుర్తించినటువంటి గురులఘువులు ఇక్కడ చూడొచ్చు మీరు. ధరలో ఎంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే. ఈ యొక్క పాద్య పాదానికి గురులఘువులు అనేటువంటివి గుర్తిస్తే ఇలా వచ్చాయన్నమాట. ఏవైనా కూడా భజస, ఎరత, మన అనేటువంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. భజస అనేటువంటివి గురువుల ప్రాధాన్యం, ఎరత అనేటువంటిది లఘువుల ప్రాధాన్యం, మా అంటే అన్ని గురువులు, నా అంటే అన్ని లఘువులు. ఇది పదే 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 మనం మైండ్లో రివైజ్ చేసుకుంటూ ఉంటే కళ్ళు మూసినా కూడా వీటికి మనం ఖచ్చితంగా ఆన్సర్ అనేటువంటివి చేయగలం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? వృత్తాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఒకసారి చూడండి. ఉత్పలమాలనేమో కలువ పూలమాల అంటారు. అలాగే మత్తెబాన్నేమో మదించిన ఏనుగు అంటారు. శార్దూలాన్నేమో పెద్ద పులి అంటారు. అలాగే చంపకమాలనేమో సంపెంగ పూలమాల అంటారన్నమాట. కాబట్టి ఇదే విధంగా మనకి జాతులు కూడా ఉంటాయి. జాతుల్లో ఏమో మనకి ఎలా ఉంటుందంటే 4 అక్షర గణాలు యాడ్ అవుతాయి. అలాగే ఉపజాతుల్లో కూడా 4 అక్షర గణాలు అనేటువంటివి యాడ్ అవుతాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి ఎక్కువగా వృత్త పద్యాలకు సంబంధించినటువంటి పద్య పదాలు ఇచ్చి అవి ఏ పద్య పదానికి సంబంధించినటువంటివో గుర్తుంచుకుంటాడు. మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఈ భరణ భవరవ అనేటువంటి గణాలు ఉన్నాయి కదా, ఎన్ని భగనాలు వస్తాయి, ఎన్ని రగనాలు వస్తాయి, ఎన్ని సగనాలు వస్తాయి, ఇలా కూడా మనం తరువుగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇలాంటి వాటి మీదే మనకి లేటెస్ట్‌గా క్వెషన్స్ అనేటువంటివి అడుగుతున్నారు కాబట్టి ఏ విధంగా మనకు క్వెషన్ వచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా ఛందస్సులో మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఈ వీడియోలో మనం పద్యాల్లో ఉన్నటువంటి వృత్త పద్యాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాం కాబట్టి తర్వాత క్లాసులో జాతులకు సంబంధించినటువంటి ఛందస్సుకు సంబంధించిన పద్యాలు మనం తెలుసుకుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.